హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. ఈరోజు వచ్చేసి ఇది బిఫోర్ సండే వ్లాగ్ అండి. చాలా రోజులు అయిపోయింది కదా నేను పెట్టేసి. అంటే మమ్మీ హైదరాబాద్ వెళ్ళిపోతుంది. సో మమ్మీ మండే వెళ్ళింది, అంటే సండే వ్లాగ్ ఇది. సరే ఈవినింగ్ ఇంకా ఏమీ తోచట్లేదు, అంటే ఇది వచ్చేసి ఈవినింగ్ ఏం తోచట్లేదు, అందుకని అభిని తీసుకొని మేమందరం కలిసి గ్లో గార్డెన్కి వచ్చాము. ఇది వచ్చేసి మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడ గ్లో గార్డెన్కి. సో మనం ఎప్పుడు చూడలేదు, నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కుదరలేదు కూడా రావడానికి. సరే అన్ని పార్క్స్ అయితే చూస్తాము, ఇది కూడా చూద్దామని చెప్పి వచ్చేసాము. ఇది గ్లో గార్డెన్ వచ్చేసి మన రాజమండ్రిలోని లాలా చెరువు అండి. లాలా చెరువు దగ్గరలో ఇది గ్లో గార్డెన్ అనేది పెట్టారు. సో ఫస్ట్ టైం కదా మేము చూడడానికి వచ్చాము. ఇంకా లైట్స్ అవి ఆన్ చేయలేదు. ఇవి లైట్స్ ఆన్ చేస్తేనే మనకి కొంచెం బాగుంటుంది ఫొటోస్కి అవి దిగడానికి, పిల్లలు ఆడుకోవడానికి అయితే సరే అని కాసేపు చూడడానికి అయితే వచ్చాము. చాలా బాగుంది, చిన్న ప్లేస్లోనే బాగా పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి యానిమల్స్ ఉంటాయి, లైటింగ్ మొత్తం అంతా లైటింగ్తో అయితే ఉంది. సో మనకి ఫొటోస్ అవి కొంచెం కలర్ఫుల్గా రావడానికి ఇక్కడైతే బాగుంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఏమీ లేదు, ఈవినింగ్ టైం కాసేపు అలాగా మనం ఎంజాయ్ చేయడానికి. బ్యూటిఫుల్ లైటింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి, పాండా ఉంది, ఎలిఫెంట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ అది ధాన్యంలా కనిపించినాయి నాకు. సో డిఫరెంట్ యానిమల్స్ అండ్ డిఫరెంట్గా పెట్టారు. అక్కడ హార్స్ ఉంది. సో చాలా నచ్చింది నాకు. మనం వీక్ అంతా కష్టపడి ఈ సండే సాటర్డేస్లోనే కదా మనం రిలాక్స్ అయ్యేది. సో మీరు కనుక రిలాక్స్ అవ్వాలి, కాసేపు కొంచెం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. చాలా నచ్చింది నాకు. సరే అని కాసేపు మమ్మీతో కూడా స్పెండ్ చేశాను, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, కొంచెం బెంగగా ఉన్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, హైదరాబాద్ అయితే కొంచెం కూల్ ఉంటుంది కాబట్టి మా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సో 1 month అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనుకోండి. కానీ ఏదో ఒక బెంగ ఉంటుంది, ఆడపిల్లలకి మమ్మీకి చాలా ఎఫెక్షన్ ఉంటుంది కదా. ఇక్కడికి వస్తే మా హస్బెండ్ కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు, అభితో ఆడుతున్నాడు. ఈ లోపల నేను ఇక్కడ లైటింగ్లో అయితే కొంచెం వీడియోస్ అయితే తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ నుంచి పుష్కర్ ఘాట్కి వెళ్ళాము, కాసేపు అక్కడ కూర్చుందామని చెప్పి. ఇక్కడ గాలి బాగా వస్తుంది, అదిగో ట్రైన్ కూడా వస్తుందండి. అయితే కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలి ఇంటికి రిటర్న్ అయిపోతుంటే ఇక్కడ ఒక కుక్కని చూసాము. చాలా బాగుంది, అది ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి కుక్కే మాకు ఉండేది, కాకపోతే దానికి ఏజ్ అయిపోయి చనిపోయింది కూడా. సో అయితే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటే సరే ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్లోని ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇదంతా మీకు ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం అంతా ట్రైన్లో బాగా ఆర్గనైజ్ చేశారు. సో లోపల ఏసీ కూడా ఉంది. ఇంకా ఉడికొచ్చేస్తుందని బయట, ఇంకా సో ఏసీలో కూర్చొని తిన్నామని ఎవరు లేరు. సో మేమే వచ్చి తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ ట్రైన్ లా ఉంది కదా ఇక్కడ. సో అది చాలా బాగా పెట్టారు, ఆర్గనైజ్ చేశారు. సో మీకు ఎంట్రన్స్లో ఉంది ఏసీ, తర్వాత ఎండ్లోనే ఉంది ఏసీ. సో మేము ఇక్కడ చివరిలో కూర్చున్నాము. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకున్నాం, లైట్ ఫుడ్ తీసుకుందాం, ఎండాకాలం ఎక్కువ తినలేం కదా. సో అవి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ బాయ్.